హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను కృష్ణవేణి. ఇది ఎర్లీ మార్నింగ్ 6కి అంటే నేను లేసి అంటే పనంతా చేసుకునేసరికి నాకు 6 అయిపోయింది. ఇంక సరే అనేసి ఇవాళ కొంచెం బయట షాపింగ్ ఉండే నాకి. అంటే నాకు కొన్ని కిచెన్ ఐటెమ్స్ కావాల్సి ఉండే. అట్లాగే నేను క్యాజువల్ వేర్ తీసుకోవాల్సి ఉంటే అవి తీసుకుందాం అనేసి విశాల్‌కి నాకు దగ్గరుంటుంది నాకు విశాల్. అందుకే విశాల్‌కి బయలుదేరినాము. పిల్లలిద్దరూ పా పాప కాలేజ్‌కెళ్ళిపోయింది. బాబు స్కూల్‌కెళ్ళిపోయిండాడు. ఇగ మంగంపల్లె మీదకెళ్ళి మాకి అది మంగంపల్లె. మేము మంగంపల్లె మీదకెళ్ళొస్తే మాకు తొందరగా ఒక హాఫ్ అన్ అవర్‌లో విశాల్‌కి వచ్చేయొచ్చు. విశాల్‌కొచ్చినాము. నాకు విశాల్‌ల క్యాజువల్‌గా వేసుకునే ఎక్కువ బట్టలు నేను ఇంట్లోనే తీసుకుంటాను. నేనెక్కువ కాస్ట్‌లీగా నేను అంటే నేను ఎక్కువ కాస్ట్‌లీవిగా తీసుకోను. నేను క్యాజువల్ వేర్సే గానీ, ఏవే గానీ నాకు కంఫర్టబుల్‌గా ఉండే బట్టలే ఎక్కువ తీసుకుంటాను. నాకు ఇంకోటేందంటే కలర్‌లు గూడా బావుండే. ఇంకోటి ఫ్యాబ్రిక్ గూడా బావుండే. ఇగ కొన్ని కుషన్స్ కావాల్సుండే. ఒక 4 కుషన్స్ తీసుకున్నాను. అట్లాగే ఒక 4 టీ షర్ట్‌లు తీసుకొనేసి నాకు అంటే కిచెన్ ఐటెమ్స్ కొన్ని స్టీల్ సామాను కావాల్సుండే. అట్లాగే 2 కడాయిల కోసం వెతుకుతా ఉన్నా. నాకు దొరకలేదు. కాకపోతే స్టీల్‌యి స్పూన్‌లు అవి తీసుకొనేసి నేను ఆహ్, ఇంకేమన్నా ఉన్నాయా చూద్దామనేసి చూస్తా ఉన్నాను. నాకు నాకు బట్టలు అంటే కలెక్షన్ బావుంది. ఇగ మా ఆయనకి చెప్పేసరికి సరే మళ్ళీ వద్దాము. మా ఆయనకి బుధవారము హాలిడే ఉంటుంది. ఇగ అప్పుడొచ్చి మళ్ళీ తీసుకుందాము అనేసి ఓహ్! అన్నారు. సరే అనేసి ఇంకోటేందంటే ఇగ ఆయనతోని షాపింగ్ అన్నానంటే ఇగ ఆయన చెప్పిందే నేను వినాలి. లేదు అన్నానంటే ఇగ ఆయన సీరియస్ అయిపోతారు. ఇంగ సరే ఇగ ఆయన చెప్పిర్రు కదా! టైమ్ ఇస్తారనేసి ఇగ ఒక్కొక్కసారి అంతా తిరిగి జూషినాను. అంటే కొన్ని ఐటెమ్స్ బావుండే. ఆహ్, స్టీల్ ఐటెమ్స్ మాత్రం నాకు కావాల్సినయి దొరకలేదు. నేను ఇంకోటి విశాల్‌ల నాకు కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఇగ మా ఆయన బిల్లేపిచ్చుకొని బయటకొచ్చిండారు. నేను ఎక్కువ శాతం విశాల్‌లో షాపింగ్ జేయనీకి రీజన్ అనంటే నాకు రీజనబుల్ ప్రైస్‌లల్ల ఉంటాయి. నేను డీమార్ట్ నాకు ఇంకోటి దూరం ఉంటుంది మా ఇంటికంటే చానా దూరం ఉంటుంది. ఇదంతా బా బొమ్నెల్లి మెట్రో. మెట్రో స్టార్ట్ అయ్యింది. అంటే ట్రయల్ జేషిండారు. ఇంకా అంటే మెట్రో ఇంక కొంచెం వర్క్ ఉంది. ఇంకొక 1 మంత్, 2 మంత్స్‌లా మెట్రో అంతా స్టార్ట్ అయిపోతదని అంటా ఉండే మా ఆయన. బెంగుళూరు అంటేనే ట్రాఫిక్కు. ఇగ ట్రాఫిక్ క్లియర్ కావాలి అనంటే మెట్రో స్టార్ట్ అయితే కొంచెం ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి జనాలకి. ఆహ్, ఇక్కడ అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండనీకి కారణం అంటే నా 70% జనాలు ఎక్కువ శాతము వెహికల్స్‌నే యూజ్ జేస్తారు. ఓన్ వెహికల్స్. ఇంకోటేంటంటే ఒక 30-35 అట్లా ఆహ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ జేస్తారు. ఇక్కడ బస్సులు మాత్రం సూపర్‌గా ఉంటాయి. అన్నీ లగ్జరీ బస్సులు ఉంటాయి. ఏసీ బస్సులు ఇవన్నీ ఉంటాయి. ఇదంతా మెట్రో. బమ్నల్లి మెట్రో. ఇంకోటేందనంటే నాది నేను ఈడ కన్నడ ఎట్లా నేర్చుకున్నదన్నది ఒక చిన్న స్టోరీ లెక్క జెప్తాను మీకి. నాకు నేను ప్యూర్ తెలంగాణ. ఇంకోటి నాకు తెలంగాణల నాకు హిందీ అంటే ఉర్దూ వస్తుంది. నేను హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్నాను గనక. నాకు నేను పుట్టి పెరిగింది గూడా ముస్లిం వాళ్ళ ఏరియాలనే. నాకు ఉర్దూ మాట్లాడడం వచ్చు వస్తా ఉండే. చదవడం వస్తా ఉండే. కానీ రాయనీకి రాకపోతుండే. ఇగ దాన్నింకా నాకు కన్నడ నేర్చుకోనీకి నాకు ఎక్కువ టైం పట్టలేదు. నాకు ఒక 1 మంత్ టైం పట్టింది కన్నడ నేర్చుకోనీకి. అంటే నేనెక్కువ శాతము కన్నడ పాటలు వినేదాన్ని. మనకు కన్నడ తొందరగా రావాలి అనంటే మాత్రం మన తెలుగు సినిమాల పాటలు, కన్నడ వాళ్ళు పాటలు సేమ్ ఉంటాయి. ఇంకోటేందంటే మన తెలుగు లిపి, కన్నడ లిపి సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన దగ్గర తెలంగాణలో ఎట్లా యాసలుంటాయో అట్లనే ఇక్కడ గూడా ఉన్నాయి. తుళ్ళు అనేసి, కొడుగు మళ్ళీ అట్లనే మండ్య సైడ్ వాళ్ళది ఇట్లా కొన్ని రకాల లాంగ్వేజ్‌లున్నాయి. ఆ లాంగ్వేజ్‌లన్నీ నాకర్థమైతే నేను మాట్లాడగలుగుతాను. నేను ఎక్కువ శాతము పాటలు వినడం గాకుండా నేను బయటకొచ్చినప్పుడు ఎక్కువ శాతం నేను సైన్ బోర్డ్స్ ఎక్కువ చదివేదాన్ని. ఇంకోటి సైన్ బోర్డ్స్ మా ఆయన చెప్తుండేవారు. "అది ఏందో చదువు నీకర్థమైతది తొందరగా" అనేసి. ఇంకోటేందనంటే నేను
చదవనీకి, రాయనీకి పెద్ద డిఫరెన్స్ నాకు అనిపిస్తది. అంటే మనము చదవడం ఈజీ. కానీ రాయడం కొంచెం కష్టంగుంటది. మన తెలుగు పదాలకి, అట్లాగే కన్నడ పదాలకి కొంచెం దీర్ఘాలు, ఒత్తులు వీళ్ళు ఎక్కువ తీస్తారు. మనము ఒత్తులు, దీర్ఘాలు మనకు కొంచెం తక్కువుంటాయి కన్నడ కంటే తెలుగుల. ఇగ ఈ కన్నడ నేర్చుకున్న తర్వాత అనంటే నేను అన్నీ రకాలుగా నాకు యూజ్ అయ్యింది అనని చెప్పొచ్చు. అంటే నాకు మొత్తం అన్ని లాంగ్వేజ్‌లు అర్థమైతేవరకి నాకొక 3-4 మంత్స్ పట్టింది. ఇగ దాని తర్వాత ఇగ నాకే ప్రాబ్లమ్ అనిపియలేదు. ఇంకోటేంటంటే నాకు బెంగుళూరులో నాకు నచ్చేది ఎట్లానంటే, ఇక్కడ మంచిగా రిసీవ్ జేసుకుంటారు. మన క్యాస్ట్ ఇదంతా ఎవరు పట్టించుకోరు. ఎక్కువ శాతం మనల్ని మన ఫ్రెండ్స్‌గానే చూస్తారు తప్పితే మీ క్యాస్ట్ ఇట్లుంది, మీ క్యాస్ట్ అట్లుంది అని ఎవ్వరు మనల్ని దాన్ని అంటే పాయింట్ ఔట్ జెయ్యరు. అదొక్కటి నాకు బాగా నచ్చుతుందీడ. ఇంకోటేంది అనంటే, నాకు ఎక్కువ శాతం ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు గానీ, వాళ్ళు శానా మంది ఉండే కరోనా తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లకెళ్ళిపోయిండారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓ ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్సే ఉన్నారు ఇక్కడ కన్నడ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లకెళ్ళిపోయిండారు. ఇగ ఇంటికొచ్చేసరికి నాకు ఈ కడాయిలు 2 తీసుకున్నాను. నాకు ఈడ లోకల్ షాప్‌లో మా ఇంటి దగ్గరనే ఉన్న స్టీల్ షాప్‌లో దొరికినాయి. నేనంత దూరం పోయి వేస్ట్ అనిపిచ్చింది. నాకు ఇంకోటేందంటే, నాకు ఎక్కువ శాతం బిస్కెట్లంటే శానా ఇష్టము. అవి ఉప్పు బిస్కెట్లంటే. దానికే నేను 2 ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాను. నేను టీలో తినేకి ఎక్కువ ఇష్టపడతాను. ఇవన్నీ తీసుకొనేసి నాకు కొన్ని స్పూన్లు లేకుండే అట్లాగే పప్పు రుబ్బేది ఉంది. పప్పు గుత్తుంది. కాకపోతే ఏంటంటే, ఏదన్నా స్మాష్ జేయాలనంటే మాత్రం దాంతోనొస్తా లేకుండే. అందుకే ఒక స్మాషర్ తీసుకున్నాను. ఫినాప్థలిన్ బౌల్స్ ఇంట్ల నేనెక్కువ వాడతాను. ఎట్లానంటే, నాకు కాక్రోచ్‌లు ఎక్కువ రాకుండా ఉండేకి నేను ఫినాప్థలిన్ బౌల్స్ వాడతాను. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకు ఇంతే నా వీడియో. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చింది అని అనుకుంటాను.